హాయ్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ క్లాస్లో మనం ఇన్హెరిటెన్స్ అంటే ఏదో చూద్దాం. ఓకే, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇన్హెరిటెన్స్ ఎన్ని రకాలు, ఓకే, టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇవన్నీ చూద్దాం. సో జావా ఏమేమి ఏ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదు. లెట్స్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నథింగ్ బట్, ఇన్హెరిటెన్స్ అంటే జనరల్గా మన నార్మల్ కీవర్డ్, రెగ్యులర్ ఇంగ్లీష్లో మన తరతరాలుగా వచ్చేస్తుంది సంపద అంటాం కదా, లైక్ అసెట్స్ ఆర్ సంథింగ్ ఫ్రమ్ మన పేరెంట్స్ నుండి మనకి రావడం, రైట్. నాట్ ఓన్లీ అసెట్స్, వీ ఆల్సో గెట్ సమ్ టైప్ ఆఫ్ ఫీచర్స్ ఆల్సో, రైట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కలర్ కలర్ రావడం, ఇలా కొన్ని టైప్ ఆఫ్ ఫీచర్స్ మన పేరెంట్స్ నుండి మన గ్రాండ్ పేరెంట్స్ నుండి మనకు వస్తాయి కదా. సో నెక్స్ట్ కంటిన్యూ ఇది ఎవ్రీ జనరేషన్కి పోతా ఉంటుంది కదా, అంటే కంటిన్యూ అవుతుంటారు కదా, దీన్ని ఏమంటారు ఇన్హెరిటెన్స్ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్, ఇక్కడ జావాలో అయితే ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ పేరెంట్ క్లాస్ మెథడ్స్ అండ్ పేరెంట్ క్లాస్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ అంటే ఫీల్డ్స్, ఓకే, రిమెంబర్, ఆర్ వాల్యూస్, ఓకే. నెక్స్ట్ మెథడ్స్ అంటే సారీ బిహేవియర్ అనాలి, దీన్ని మెథడ్స్ అనొద్దు, బిహేవియర్ అనాలి. సో బిహేవియర్ అంటే మెథడ్ అని అర్థం ఇంటర్నల్గా. ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ పేరెంట్ క్లాస్ బిహేవియర్ అండ్ ప్రాపర్టీస్ టు చైల్డ్ క్లాస్, ఓకే. ఇది చైల్డ్ క్లాస్ is called inheritance, ఓకే. నౌ సో అంటే ఏంటి అంటే ఒక ఎప్పుడు ఎప్పుడు వాడాలి ఇన్హెరిటెన్స్, ఏ కేసుతో మనం ఇన్హెరిటెన్స్ ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నాం అనుకో, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఒక క్లాస్ ఇంప్లిమెంట్ చేయాలి, ఒక క్లాస్ రాద్దాం, ఆ క్లాస్ కొన్ని ప్రాపర్టీస్ రాద్దాం, మళ్ళీ చైల్డ్ క్లాస్ రాద్దాం, ఆ దానికి కొన్ని ప్రాపర్టీస్ రాద్దాం, ఓకే. అప్పుడు ఏ ఎలా లింక్ చేయాలో చెప్తా, ఇన్హెరిటెన్స్ అనేది ఎలా లింక్ చేయాలో చెప్తా, ఓకే. ఐఎమ్ క్రియేటింగ్ వన్ క్లాస్ హియర్, క్లాస్ పేరెంట్, ఓకే. సో క్లాస్ పేరెంట్లో ఒక వేరియబుల్ ఉంది, లెట్స్ థింక్ ఇట్స్ ఫస్ట్ నేమ్, సారీ ఇట్స్ స్ట్రింగ్, ఫస్ట్ నేమ్ అనేది స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ థర్డ్ నేమ్, ఓకే. ఈ రెండు ఫీల్డ్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్గా క్లాస్ పేరెంట్కి ఫస్ట్ నేమ్ ఉంటుంది, అలా లాస్ట్ నేమ్ ఉంది అనుకుందాం, ఓకే. ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నా, అదేంటి అంటే చైల్డ్, ఓకే, చైల్డ్. సో ఫస్ట్ నేమ్, ఈయనకు కూడా సర్ నేమ్ ఉంటుంది, ఫస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ అనేది రెండింటి మధ్యలో ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఎలా థింక్ చేయాలో చెప్తా, ఓకే. నౌ కన్సిడర్ దిస్ ఈస్ అ పేరెంట్, కన్సిడర్ చిరంజీవి మెగాస్టార్, ఓకే. నౌ దిస్ ఈస్ రామ్ చరణ్, ఓకే. సో మెగాస్టార్ అండ్ రామ్ చరణ్ అనుకోండి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఎన్ని క్లాసెస్ క్రియేట్ చేసిన, టూ క్లాసెస్ క్రియేట్ చేసిన. ఈయనకు రిలేషన్ అయితే ఉంది కదా, ఫాదర్ అండ్ చైల్డ్, అవునా. ఈయన ఎవరు, మెగాస్టార్ ఫాదరు, రామ్ చరణ్ అనేది చైల్డ్, రైట్. సో ఇప్పుడు మెగాస్టార్కి తన మెగాస్టార్కి నేమ్ ఏముంటుంది, సొంత పేరు ఏంది, చిరంజీవి, ఫస్ట్ నేమ్ ఏంది చిరంజీవి, ఓకే. నెక్స్ట్ రామ్ చరణ్కి ఫస్ట్ నేమ్ వచ్చేసి రామ్ చరణ్, బట్ రామ్ చిరంజీవి ఫస్ట్ లాస్ట్ సర్ నేమ్ ఏంటి, కొన్నిదెల, కొన్నిదెల, ఓకే. నా అబ్జర్వ్ దీస్ ఆర్ వీళ్ళిద్దరికి రిలేషన్ అయితే ఉంది, మెగాస్టార్ అండ్ రామ్ చరణ్కి ఇద్దరు రిలేషన్ అయితే ఉంది. సో ఫస్ట్ నేమ్, నీ ఫస్ట్ నేమ్, ఆయన ఫస్ట్ నేమ్ ఆయనకు ఉంటుంది, రామ్ చరణ్ ఫస్ట్ నేమ్ రామ్ చరణ్కి ఉంటుంది, చిరంజీవి ఫస్ట్ నేమ్ చిరంజీవికి ఉంటుంది. కానీ ఇద్దరు సర్ నేమ్ సేమ్ అవుతుందా, డిఫరెంట్ అవుతుందా, పవన్? ఇద్దరు సర్ నేమ్ సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? ఇద్దరు బోత్ because పేరెంట్ అండ్ చైల్డ్ అయితే, ఒక పేరెంట్ ఆయన చైల్డ్ అయితే, ఓకే, వాళ్ళిద్దరు సర్ నేమ్ సేమ్ ఉంటుంది కదా, రైట్. same ఉంటుంది. సో అలాంటప్పుడు నువ్వు రెండు సార్లు ఎందుకు డిక్లేర్ చేయాలి?
సర్నేమ్ ఇక్కడ రాసావు, ఇక్కడ రాసావు, సేమ్ వాల్యూనే కదా. ఇక్కడ రాసావు, ఇక్కడ రాసావు, రైట్. సో ఇప్పుడు మనము సర్నేమ్ ఎక్కడ నుండి వస్తుంది మనకి? మన సర్నేమ్ ఎక్కడ నుండి వస్తుంది? మన పేరెంట్ మన పేరెంట్స్ నుండే కదా, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే నేను, మన పేరెంట్ నుండి కొన్ని ప్రాపర్టీస్ కావాలి. మన పేరెంట్స్ నుండి కొన్ని ప్రాపర్టీస్ మనం యాక్సెస్ చేయాలి ఎప్పటికైనా. సో అది సర్నేమ్ అన్నది ఒక ప్రాపర్టీనే కదా, ఎప్పటికైనా మనం తెచ్చుకునే సర్నేమే కదా మన పేరెంట్స్ నుండి, రైట్. సో అందుకే నేను ఏం చేస్తాను అంటే సర్నేమ్ స్పెషల్గా దీనికోసం సపరేట్గా రాయకుండా వీళ్ళిద్దరి మధ్యలో ఫస్ట్ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తా. వీళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్షిప్ క్రియేట్ చేస్తా. ఓకే. ఆ రిలేషన్షిప్ ఎలా క్రియేట్ చేయాలి జావాలో అంటే, వీ నీడ్ టు యూజ్ ది న్యూ కీవర్డ్ కాల్డ్ ఎక్స్టెన్స్ పేరెంట్, అంతే. ఒక రిలేషన్షిప్ క్రియేట్ చేసిన నేను, ఏ రిలేషన్షిప్ క్రియేట్ చేసినా దిస్ ఇస్ కాల్డ్, చూడు ఈయన ఎవరు, ఈయన చైల్డ్, ఈయన ఎవరు, పేరెంట్. సో ఇప్పుడు జావాలో ఇంటర్నల్ గా జావా ఏం అర్థం చేసుకుంటుంది అంటే, ఈ చైల్డ్ కి ఈయన పేరెంట్ అని అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ చైల్డ్ ఏం చేయగలడంటే పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ని యాక్సెస్ చేయగలడు. అవునా కదా. ఇప్పుడు మనం, నీకు మీ ఫాదర్కి ఒక రిలేషన్షిప్ ఉంది. ఓకే. మీ హౌస్ సమ్ రిలేషన్షిప్ అప్పుడు మనం మన పేరెంట్స్ నుండి ప్రాపర్టీస్ కానీ అసెట్స్ కానీ కొన్ని ఫీచర్స్ లైక్ ఫేసెస్ ఎక్స్ప్రెషన్, ఫేస్ లో ఉన్న కొన్ని నోస్, ఐస్, ఇలాంటి కొన్ని మన ఫాదర్స్ నుండి వస్తాయి కదా, రైట్. ద సేమ్ వే ఇప్పుడు నేను ఒక రిలేషన్షిప్ అయితే క్రియేట్ చేశారు రెండింటి మధ్యలో. ఓకే. ఈయన ఫస్ట్ నేమ్ ఈయనకు ఉంది, ఈయన ఫస్ట్ నేమ్ ఈయనకు ఉంది. కానీ రెండిట్లో సర్నేమ్స్ కామన్ ఉందా? చెప్పండి, రెండిట్లో సర్నేమ్ కామన్ ఉంది కదా. ఎస్. నేను సర్నేమ్ మళ్ళీ ఎందుకు రాయాలి, ఇంకోసారి ఎందుకు రాయాలి? ఆల్రెడీ పేరెంట్ లో కూడా సేమ్ సర్నేమ్ ఉంది కదా, అవునా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ చైల్డ్ ఉన్నాడా ఈ చైల్డ్ పేరెంట్ క్లాస్ ఉన్న ప్రాపర్టీస్ అన్ని యాక్సెస్ చేయగలడు. చైల్డ్ కెన్ యాక్సెస్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్. ఇప్పుడు చైల్డ్కి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి చెప్పండి ఇప్పుడు. ఎనీవన్ చైల్డ్కి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి? నేము, సర్నేమ్. నేము అండ్ సర్నేమ్. ఓకే. నేమ్ ఎందుకంటే ఫస్ట్ నేమ్ అండ్ సర్నేమ్, ఎందుకంటే ఈవెన్ దో ఇక్కడ మనం ఆ ఫీల్డ్ రాయలేదు, సర్నేమ్ మన ఫీల్డ్ రాయలేదు, బట్ స్టిల్ ఆయన ఎక్కడ నుండి తెచ్చుకోగలడు? పేరెంట్ క్లాస్ నుండి తెచ్చుకోగలడు. బికాజ్ ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఓకే, అన్ని తెచ్చుకోగలడా? ఈయన చిరంజీవి ఫస్ట్ నేమ్ కూడా తెచ్చుకోకూడదు కదా, కొన్నే ఉంటాయి. ఇప్పుడు నీకు సంబంధించినవి నీకు ఉంటాయి ఫీచర్స్, రైట్ పవన్. ఇప్పుడు నీకు సంబంధించిన ఫీచర్ నీకు కొన్ని ఉంటాయి, నీ పేరెంట్స్ సంబంధించిన ఫీచర్ పేరెంట్స్కి ఉంటాయి. కానీ ఇద్దరి మధ్యలో కొన్ని కామన్ ఫీచర్స్ ఉంటాయా? ఎస్ ఎస్. సో అలాంటి టైంలో వెన్ దెర్ ఇస్ ఎ కామన్ ఫీచర్స్ బిట్వీన్ పేరెంట్ అండ్ చైల్డ్, ఓకే, ఓకే, దెన్ వీ హ్యావ్ టు యూజ్ ది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఓకే. సో ఇక్కడ ఈ సర్నేమ్ అనేది పర్టికులర్ ఒకటి, సార్ పర్టికులర్ ఒకటి తీసుకోవాలంటే దానికి ఇన్హెరిటెన్స్ తీసుకోవాలా సార్? అర్థం కాదు, మళ్ళీ చెప్పవా? పర్టికులర్ గా ఇప్పుడు ఒకటే మనం ప్రాబ్లం తీసుకోవాలనుకో, ఇప్పుడు సర్నేమ్ ఒకటే మనకు కావాలి అంటే దానికి ఇన్హెరిటెన్స్ యూజ్ చేయాలా? ఎస్ ఎస్. సో ఏదైనా ప్రాపర్టీ కామన్ గా ఉంది అనుకుందాం. ఏదైనా ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీ బ్రదర్ ఉన్నాడు, అవునా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీ ఓకే. బ్రదర్ ఉన్నాడు. ఇప్పుడు మీ ఇద్దరు బ్రదర్స్ కి ఫస్ట్ నేమ్ అనేది డిఫరెంట్ ఉంటుంది, కానీ సర్ నేమ్ సేమ్ సేమ్. సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు సో ఇక్కడ నేను ఇంకో చైల్డ్ క్రియేట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ చైల్డ్. ఇది చైల్డ్ వన్, ఇది చైల్డ్ టూ. ఓకే. చైల్డ్ వన్, చైల్డ్ టూ. మరి ఈ సర్నేమ్ అనేది చైల్డ్ టూకి పేరెంట్ ఎవరు? పేరెంట్ ఇది ఈయన. చైల్డ్ వన్ కి పేరెంట్ ఎవరు? ఈయన, మీ క్లాస్మేట్. ఇప్పుడు ఈ చైల్డ్ వన్ కి సర్నేమ్ సేమే ఉంటుంది, ఈ చైల్డ్ టూ కూడా సర్నేమ్ సేమే ఉంటుంది. బట్ ఫస్ట్ నేమ్ ఏమైంది? ఓకే. డిఫరెంట్ అవుతుంది, రైట్. ఫస్ట్ నేమ్ ఇస్ డిఫరెంట్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది, ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది, అవునా. సో కానీ మీ పేరెంట్ ఒక నేమ్ ఆయనకు మాత్రమే ఉంటుంది కదా, అది మీకు రాదు కదా. ఆయన ఫస్ట్ నేమ్ ఆయనకే ఉంటుంది కదా, మీకు రాదు కదా. ఎస్. సో దాన్ని ఏం చేయాలి అంటే ప్రైవేట్గా డిక్లేర్ చేయాలి. ఏం డిక్లేర్ చేయాలి? ప్రైవేట్. ప్రైవేట్. ప్రైవేట్గా డిక్లేర్ చేసినామంటే మీనింగ్ వాట్ ఈస్ మీన్ బై ప్రైవేట్? అది మీకు మాత్రమే సొంతం అని కదా, దట్స్ ఓన్లీ యువర్ ప్రాపర్టీ. సో నో వన్ విల్ యాక్సెస్. రిమెంబర్ ప్రైవేట్ అంటే ఏంటంటే నో వన్ విల్ యాక్సెస్. ఓకే. సపోజ్ కన్సిడర్ మీ ఇంట్లో మీ బెడ్రూమ్ ఉంది అనుకున్నాను, దట్స్ ఎ ప్రైవేట్ థింగ్, అవునా. హాల్ అనేది అందరికి వస్తుంది, హాల్ ఇస్ ఎ పబ్లిక్, బట్ ప్రైవేట్ ఇస్ ఎ బెడ్రూమ్ ఇస్ ఎ ప్రైవేట్, అవునా. సో అది ఎవరు యాక్సెస్ చేయొద్దు, ఓన్లీ నువ్వు మాత్రమే యాక్సెస్ చేసేటట్టు ఉంటుంది. సో సేమ్ వే ఇక్కడ చూడండి, ఇది పబ్లిక్ అని పెట్టాలి. సర్నేమ్ ఇప్పుడు అందరికీ యాక్సెస్ కదా, చిల్డ్రన్స్కి అందరికి వస్తుంది కదా సర్నేమ్.
ఈ సర్నేమ్ అనేది నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్తూ ఉంటుంది కాబట్టి దీన్ని పబ్లిక్గా డిసైడ్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ నేమ్ మాత్రం ప్రైవేట్గా డిక్లేర్ చేసుకోవాలి. సో దట్ ఈ సర్నేమ్ ఎవరైనా తన నెక్స్ట్ జనరేషన్స్ అన్ని వాడుకుంటాయి. ఈ ప్రైవేట్ మాత్రం తనకు సపరేట్గా తన నేమ్ ఉంటుంది అంతే. ఓకే. సో ఇన్హెరిటెన్స్ అనేది అంటే ఎప్పుడైతే పేరెంట్కి చైల్డ్కి సమ్ కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయో అప్పుడు మనము పేరెంట్ క్లాస్లో డిక్లేర్ చేసి చైల్డ్ క్లాస్ యాక్సెస్ చేస్తే అయిపోతుంది. ఓకే. పేరెంట్ క్లాస్లో డిక్లేర్ చేయాలి, పేరెంట్ క్లాస్లో రాయాలి దాన్ని. ఓకే. చైల్డ్ క్లాస్ వాటిని యాక్సెస్ చేస్తుంది డైరెక్ట్. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఒకవేళ నువ్వు రాయాలనుకుంటే ప్రతిసారి ఇక్కడ రాయాలి, ఇక్కడ రాయాలి, 2 టైమ్స్ రాయాల్సి వస్తుంది కదా. ఇలా కోడ్ రిపిటేషన్ ఉందా? సేమ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ రాసా. ఈవెన్ దో సర్నేమ్ అందరికి సేమే ఉన్నా, ఓకే, ఈవెన్ దో సర్నేమ్ అందరికి సేమే ఉన్నా, నేను స్టిల్ స్టిల్ ఏం చేశా, ప్రతిసారి సర్నేమ్ అని ప్రతి చైల్డ్లో కూడా డిఫైన్ చేశా. ఎందుకు? చైల్డ్ టు సర్నేమ్ మారదు కదా కొన్ని సంవత్సరాల తర్వాత, మారదు కదా. పేరెంట్కి ఏ సర్నేమ్ ఉంటుందో చిల్డ్రన్స్ కూడా అదే సర్నేమ్ ఉంటుంది కాబట్టి నో నీడ్ టు రైట్ అగైన్. ఒక్కసారి పేరెంట్లో రాస్తే చైల్డ్కి ఆటోమేటిక్గా యాక్సెస్ చేయగలదు. ఓకే. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్, ఇప్పుడు ఏం చేసావు, ఎప్పుడు ఎప్పుడు వాళ్ళకి చెప్పు. వాట్ ఈస్ యూజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? ఇన్హెరిటెన్స్ వల్ల అంటే కోడ్ మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోకుండా కోడ్ ఒకటే చేయాలి. కోడ్ని డూప్లికేట్ చేయకుండా అవాయిడ్ చేసేస్తాం, అంతేనా? ఎస్ ఎస్. సో కోడ్ డూప్లికేషన్ జరగదు. సో యూజింగ్ దిస్ we can avoid code duplication, right? ఒకవేళ ఒక చైల్డ్కి 100 చైల్డ్స్, ఒక పేరెంట్కి 100 చైల్డ్స్ ఉన్నప్పుడు నువ్వు హండ్రెడ్ క్లాసెస్ క్రియేట్ చేస్తావు. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4. నువ్వు సర్నేమ్ రాయాలంటే 100 టైమ్స్ సర్నేమ్ రాయాల్సి వస్తుంది, అవునా? సో అలా కాకుండా ఒక పేరెంట్లో పెడితే చైల్డ్ అందరూ యాక్సెస్ చేయగలరు, రైట్? సో అర్థం చేసుకోవాలి ఏ ఫీల్డ్ కామన్ ఉంది అందరికీ ఎమాంగ్ ద గ్రూప్. ఓకే. ఎమాంగ్ ద ఒక గ్రూప్ ఉంటుంది, లేకపోతే ఒక మీ ఫ్యామిలీ ఉంది, మీ ఫ్యామిలీ మొత్తానికి ఒక ప్రాపర్టీ కామన్గా ఉంటే అది మీ పేరెంట్లో పెట్టండి. అప్పుడు ఏమవుతుంది? మీ పేరెంట్లో పెడితే అది అందరికీ యాక్సెసిబుల్ అవుతుంది. ఓకే. అండ్ ఇన్హెరిటెన్స్లో ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే చైల్డ్ క్యాన్ యాక్సెస్ ఆల్ పేరెంట్ క్లాస్ పబ్లిక్ మెథడ్స్, ఓన్లీ పబ్లిక్ మెథడ్స్, రిమెంబర్ పబ్లిక్ మెథడ్స్ అండ్ I think public and protected one only. Public and protected. Okay. Some properties, there are some properties which are be protected. We will see. Currently, understand. Child can access all parent class public methods and properties. Fields are, for example, fields. Okay. సో ఇప్పుడు ఓకే, దట్స్ బాగానే ఉంది. ఇప్పుడు మరి నీకున్న ప్రాపర్టీస్ని మీ పేరెంట్స్కి ఇస్తావా? జనరల్గా థింక్ చేయి. పేరెంట్ నుండి మనకు వస్తాయి కానీ ఎప్పుడైనా మన పేరెంట్స్కి ఇస్తామా ఏదైనా ప్రాపర్టీ? నో. రైట్. సో child can access parent class method. Parent cannot access the child class బిహేవియర్ కానీ, ఓకే, చైల్డ్ క్లాస్ బిహేవియర్ని అలాగే చైల్డ్ క్లాస్ ఒక ప్రాపర్టీస్ని ఎప్పుడు కూడా పేరెంట్ యాక్సెస్ చేయలేడు. ఓకే. అది నీ ప్రాపర్టీ. రివర్స్లో జరగదు అనమాట. టాప్ టు డౌన్ వస్తుంది, అంటే పేరెంట్ నుండి చైల్డ్కి మాత్రమే వస్తుంది, చైల్డ్ నుండి పేరెంట్కి యాక్సెస్ చేయడం కుదరదు. ఓకే. హౌ టు ఇంప్లిమెంట్ ఇన్హెరిటెన్స్ హౌ టు ఎస్టాబ్లిష్ ఇన్హెరిటెన్స్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తాం? బై యూజింగ్ విచ్ కీవర్డ్? ఏ కీవర్డ్ వాడాలి చెప్పండి? ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ వాడాలి. ఓకే. ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ నార్మల్ ఇంగ్లీష్లో ఏంది? ఉన్నదాన్ని పొడిగించుట, అవునా? ఎక్స్టెన్స్ అంటే పొడిగించుట కదా. సో మన పేరెంట్స్కి ఉన్న ప్రాపర్టీస్ని అది ఉన్నదాన్ని ముందుకు సాగదీయడం అంటే చైల్డ్ కంటిన్యూ అవుతుంది, ఇంకా సబ్ చైల్డ్ ఇలా వస్తూనే ఉంటుంది. సో సింటాక్స్ హౌ టు ఎస్టాబ్లిష్ అంటే
ఫస్ట్ క్లాస్ నేమ్. సో బై యూజింగ్ ఎక్స్టెన్స్ అంటే పేరెంట్ క్లాస్ నేమ్. సో క్లాస్, సో ఇలా వాడాలి. సో చైల్డ్ క్లాస్ నేమ్ అండ్ మధ్యలో ఎక్స్టెన్స్ కీవర్డ్ వాడి పేరెంట్ క్లాస్ నేమ్ వాడితే ఇక్కడ మనకి ఏమైనట్టు, సో చైల్డ్ ఎక్స్టెండింగ్ పేరెంట్ అని మీనింగ్. ఓకేనా? ఎవ్రీవన్, వీరేష్, ఎవ్రీవన్, పవన్, వినోద్. ఓకే, నౌ సో దిస్ ఈస్ కాల్డ్ ఇదేంటి, ఒక ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్. వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఓకే, టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏంటో చూద్దాం ఈరోజు. నెక్స్ట్ క్లాస్లో వీటి రియల్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. ఓకే, సో దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఎన్ని ఉన్నాయి? టోటల్ 5 టైప్స్. వన్ ఈస్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమి లేదు, వెరీ సింపుల్. సి, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక పేరెంట్ అండ్ ఒక చైల్డ్. దీని ఏమంటాం మనము? పి అంటే పేరెంట్ అనుకోండి. దీని ఏమంటారు? వన్ పేరెంట్ అండ్ వన్ చైల్డ్ ఉంటే దీన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. వన్ పేరెంట్ వన్ చైల్డ్, అంతే. ఒక పేరెంట్ ఒక చైల్డ్, దాన్ని ఏమంటాం అంటే మనము సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. రిమెంబర్, ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, వీ హ్యావ్ వన్ పేరెంట్, ఓకే, వన్ చైల్డ్. దిస్ ఇస్ కాల్డ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదు. సి, ఇది పేరెంట్, ఇప్పుడు ఇది చైల్డ్ వన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ యువర్ ఫాదర్, ఓకే, మీ డాడీ, ఆ తర్వాత నువ్వు, ఆ తర్వాత నీ కొడుకు. ఎస్సీ అంటే సబ్ చైల్డ్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ సబ్ చైల్డ్కి మళ్ళీ ఫ్యూచర్లో సన్ వస్తాడు కదా, మరి మళ్ళీ ఎస్సీ, ఇంకా సబ్ చైల్డ్. సో ఇలా దీన్ని ఏమంటుంది చూడండి, ట్రై టు ఈ డయాగ్రామ్ అర్థం చేసుకోండి. మల్టీ లెవెల్ అంటున్నాను నేను. ఏమన్నా మల్టీ లెవెల్, లెవెల్ అంటే ఏంది? స్టెప్ బై స్టెప్పే కదా. సో మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ అ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అండ్ థర్డ్ స్టెప్, ఫోర్త్. దీన్ని ఏమంటాం అంటే మల్టీ లెవెల్ స్టెప్స్ అంటాం అనమాట. సో ఎక్కడో లైక్ మన కన్సిడర్ గ్రాండ్ ఫాదర్, ఓకే, యువర్ పేరెంట్, ఓకే, గ్రాండ్ ఫాదర్, ఫాదర్, చైల్డ్, మళ్ళీ గ్రాండ్ చైల్డ్, ఓకే, ఆయనకు మళ్ళీ చైల్డ్, మళ్ళీ ఆయన గ్రాండ్ చైల్డ్, ఇలాగా ఒక లెవెల్స్, లెవెల్ బై లెవెల్. సో దిస్ ఇస్ వన్ లెవెల్ బై లెవెల్ ఉంది కదా. సో దీన్ని ఏమంటాం అంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఏమంటాం? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో నేను ఇట్లా రాస్తా, పేరెంట్, సో గ్రాండ్ పేరెంట్ అని రాస్తాను. సో గ్రాండ్ పేరెంట్, పేరెంట్, చైల్డ్, సబ్ చైల్డ్. నెక్స్ట్ కంటిన్యూ. సో ఇలా కంటిన్యూ అవుతా ఉంటుంది. దీన్ని ఏమంటాం మనము? వాట్ వి కాల్ దిస్ వన్, దీన్ని మల్టీ లెవెల్ అంటాం. ఓకే, లెవెల్ బై లెవెల్ వస్తుంది అంటే ఎన్నో ఎన్నో లెవెల్స్ వస్తాయి కాబట్టి దీన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ అంటే వెరీ సింపుల్. మల్టిపుల్ అంటే ఏంటి అంటే P1 పేరెంట్ వన్ అనుకోండి, ఇద్దరు పేరెంట్స్ P2 అండ్ వన్ చైల్డ్. సో దీన్ని ఏమంటాం చెప్పు? ఒక పేరెంట్, సారీ, ఇద్దరు పేరెంట్స్ ఒక చైల్డ్, దాన్ని ఏమంటాం మనం? మల్టిపుల్ అంటాం.
ఇప్పుడు మల్టీ లెవెల్ వేరు, మల్టిపుల్ వేరు. మల్టీ లెవెల్ అంటే స్టెప్ బై స్టెప్, బాగా గుర్తుపెట్టుకోండి. స్టెప్ మల్టీ లెవెల్, లెవెల్ బై లెవెల్ అంటాం కదా. గ్రౌండ్ లెవెల్, ఓకే, ఫస్ట్ ఫ్లోర్ లెవెల్ ఇలా అంటాం అన్నట్టు. ఒక 1 బై లెవెల్, పేరెంట్, గ్రాండ్ పేరెంట్. కానీ మల్టిపుల్ అంటే మల్టిపుల్. సో టూ పేరెంట్స్ అండ్ వన్ చైల్డ్. పవన్. ఓకే సార్. ఓకే, టూ పేరెంట్ అండ్ వన్ చైల్డ్, రాకేష్. ఓకే, వన్ చైల్డ్. టూ పేరెంట్స్, వన్ చైల్డ్ ఇస్ కాల్డ్ మల్టిపుల్. నెక్స్ట్, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో హైబ్రిడ్ ఉంటుంది. ఇంకేముంటది అంటే దాంతో పాటు హైరార్కిల్ ఉంటుంది. దేర్ ఆర్ టూ. వన్ ఈస్ హైబ్రిడ్, వన్ మోర్ ఈస్ హైరార్కిల్. హైరార్కిల్ ఇన్హెరిటెన్స్. సో ఫస్ట్ హైరార్కిల్ అంటే చూద్దాం, తర్వాత హైబ్రిడ్ చూద్దాం. ఓకే, నో హైరార్కిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే జస్ట్ వన్ పేరెంట్ అండ్ మల్టిపుల్ చైల్డ్స్. ఈజ్ ఇట్ పాసిబుల్? చెప్పండి, వన్ పేరెంట్ మల్టిపుల్ చైల్డ్స్ ఉంటుందా ఉండరా రియల్ టైంలో? Possible. ఒక పేరెంట్ కి మల్టిపుల్ చైల్డ్స్ ఉండడం, ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాట్? Yes. వ్యాలిడ్, రైట్? సో వన్ పేరెంట్, multiple childs, right? So this is called hierarchical. What we call hierarchical? One parent, multiple childs. This is called multiple children. Multiple children. Okay. Now coming to hybrid. Hybrid అంటే ఏంటి అంటే ఈ డయాగ్రామ్ కొంచెం డిఫికల్టీనే ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్. సో వన్ పేరెంట్, ఓకే ఫైన్. నెక్స్ట్ టూ చైల్డ్స్. దీన్ని ఏమంటాను చెప్పండి? వన్ పేరెంట్ టూ చైల్డ్స్ ఉంటే ఏమంటాను దీన్ని? వన్ పేరెంట్ మల్టిపుల్ చైల్డ్స్ ఉంటే ఏమంటారు? ఇప్పుడు ఉంది కదా వన్ పేరెంట్ మల్టిపుల్ చిల్డ్రన్. దీన్ని ఏ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అది? Hierarchical. హైరార్కియల్, రైట్? సో ఈ హైరార్కియల్ ఉంది కదా, ఓకే. ఈ హైరార్కియల్కి మళ్ళీ ఏం యాడ్ చేయాలి అంటే ఇంకోటి, ఇది చూడండి, ఇది చెప్పండి నాకు. వన్ వన్ పేరెంట్ టూ చిల్డ్రన్స్ ఉంటుంది. అప్పుడు వన్ పేరెంట్, ఓకే, ఇది కూడా చైల్డ్ అనుకోండి, C3. వన్ పేరెంట్, ఓకే, టూ పేరెంట్స్ వన్ చైల్డ్ ఉంటే ఏమంటారు? టూ పేరెంట్స్ వన్ చైల్డ్ ఉంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో మల్టిపుల్. ఇప్పుడు దీన్ని నేను ఎస్టాబ్లిష్ చేస్తా ఇక్కడ. సి అనేది సమ్డే నువ్వు చిల్డ్రన్ అనేది సమ్డే పేరెంట్ అవుతుంది కదా ఆటోమేటిక్గా, రైట్? సో ఇప్పుడు చూడండి, ఒక్క పేరెంట్ ఇద్దరు చిల్డ్రన్స్, ఓకే. ఈ C3కి ఇద్దరు పేరెంట్స్, అవునా? రైట్ అండి. సి వన్ చైల్డ్, ఓకే, వన్ వన్ పేరెంట్ అండ్ టూ చిల్డ్రన్స్, ఓకే. వన్ పేరెంట్ టూ చిల్డ్రన్స్. ఆ తర్వాత మళ్ళీ వన్ చైల్డ్ టూ పేరెంట్స్. వీళ్ళిద్దరు పేరెంట్స్ అవుతారు కదా ఇప్పుడు దానికి.
వీళ్ళిద్దరు పేరెంట్స్ అవుతారు, రైట్? సో ఇలా చూస్తే ఆ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, నువ్వు ఇలా అబ్జర్వ్ చేస్తే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, రైట్? ఇది కాంబినేషన్ ఆఫ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంది? ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ అండ్ హైరార్కియల్, రిమెంబర్. ఓకే, సో ఈ డయాగ్రామ్ మీరు ట్రై టు డ్రా దిస్ డయాగ్రామ్స్. సో మీరు సమ్వేర్ గూగుల్ ఆర్ ఎక్కడైనా రిఫరెన్స్ తీసుకొని, ఓకే, ట్రై టు డ్రా దీస్ డయాగ్రామ్స్, దెన్ యూ గెట్ ఐడియా. No, it's a combination of multiple inheritance and hierarchical inheritance. Okay, so I have one ఇక్కడ మనకు, టెల్ మీ ఒక డౌట్ చెప్పండి నాకు, వ్యాలిడ్ రిలేషన్షిప్ చెప్పండి. వ్యాలిడ్ రిలేషన్షిప్ చెప్పండి. ఒక పేరెంట్కి ఒక చైల్డ్, ఒక ఫాదర్కి ఒక చిల్డ్రన్ ఉండడం కరెక్టా కాదా? ఎస్ ఆర్ నో, జస్ట్ ఎస్ ఆర్ నో. ఎస్. వ్యాలిడ్. ఎస్. మల్టీ లెవెల్ చెప్పండి నాకు. మల్టీ లెవెల్లో గ్రాండ్ పేరెంట్కి అంటే లైక్ గ్రాండ్ ఫాదర్కి కొడుకు ఉండడం అంటే ఫాదర్, మనకు ఫాదర్కి సన్ ఉండడం వ్యాలిడే, సన్కి నెక్స్ట్ సబ్ చైల్డ్ ఉండడం వ్యాలిడా కాదా? వ్యాలిడర్ నాకు. వ్యాలిడ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. హైరార్కిల్ చెప్పండి ఫస్ట్. హైరార్కిల్ అంటే వన్ పేరెంట్ మల్టిపుల్ చిల్డ్రన్ ఉండొచ్చా? ఒక పేరెంట్స్ ఇద్దరు పిల్లలు ఉండొచ్చా? ఎస్ సార్. సో దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. ఓకే, ఇక్కడ సో ఆ మీనింగ్ ఆ పేరెంట్ అంటే ఫాదర్ అనుకోండి, ఇక్కడ రిమెంబర్ ఫాదర్ అనుకోండి. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే టూ పేరెంట్స్ వన్ చైల్డ్, ఇద్దరు ఫాదర్స్ ఒకటే చైల్డ్ ఉంటాడా? టెల్ మీ, డూ వీ హ్యావ్ టూ ఫాదర్స్ ఫర్ వన్ చిల్డ్రన్? ఒక పిల్లగానికి, ఒక అబ్బాయికి ఇద్దరు ఫాదర్స్ ఉంటారా? వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్? ఇన్వాలిడ్. సో దట్ ఈస్ వై జావా డస్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. జావాలో నువ్వు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని ఇంప్లిమెంట్ చేయలేవు. ఓకే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇంప్లిమెంట్ అవ్వదు. ఓకే, హైబ్రిడ్ చూడండి. హైబ్రిడ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, రైట్? సో అప్పుడు ఇది కూడా ఇన్వాలిడ్, ఇది కూడా వ్యాలిడ్ రిలేషన్షిప్ కాదు, ఇంప్లిమెంట్ చేయలేము. ప్రాక్టికల్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేము. సో టోటల్గా మనం ఎన్ని ఇంప్లిమెంట్ చేయగలము? సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ మాత్రమే జావాలో ఇంప్లిమెంట్ చేయగలము. ఓకే, జావా we can't implement multiple inheritance using క్లాసెస్ ద్వారా మనము మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని ఇంప్లిమెంట్ చేయలేము. రిమెంబర్ దిస్ పాయింట్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఇంటర్వ్యూ, డెఫినెట్గా అడగదు. సో జావాలో క్యాన్ బి ఇంప్లిమెంట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా అని అడుగుతాడు. ఓకే, సో జనరల్గా మీకు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఊప్స్ అంటే ఏంటి అని అడుగుతాడు. ఊప్స్ అంటే చెప్పాల్సింది మీరు ఊప్స్లో ఫస్ట్ ఇన్హెరిటెన్స్ గురించి చెప్పాలి. ఇన్హెరిటెన్స్లో ఇన్హెరిటెన్స్ అంటే డెఫినేషన్ ఏంటి, ఓకే, టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏంటి, ఓకే, జావా ఏ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదు అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఓకే, సో దీనివల్ల యూస్ కేస్ ఏంది, ఇన్హెరిటెన్స్ వల్ల యూస్ కేస్ ఏంది, కోడ్ డూప్లికేషన్ అవాయిడ్ చేయొచ్చు. సేమ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ రాయడం కన్నా ఒకేసారి రాయడము, అని దాన్ని చైల్డ్స్కి అందరికీ షేర్ చేయడం. సో షేర్డ్ రిపాజిటరీ అనుకోండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఇన్ జావా. సో రేపటి క్లాస్లో వి విల్ ట్రై టు ఇంప్లిమెంట్ దిస్ వన్. ఓకే, మనం ప్రాక్టికల్గా ఒక క్లాస్ని క్రియేట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బాయ్.